హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది. అండ్ అలానే డిప్లొమా రిలేటెడ్గా కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఇంగ్లీష్, మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉంటాయి ఈ లింక్స్ అన్నీ కూడా వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా లింక్స్ ఉంటాయి అవైలబుల్గానే పిన్ కమెంట్స్లోని, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కెమిస్ట్రీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి నా తరపు నుంచి మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను కదా కెమిస్ట్రీ, ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ వీడియోలో ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చూసుకొని నీట్గా చదువుకోండి. అర్థమైందా? ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చదువుకోవాలి, అర్థమవుతుందా? అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ చిన్న మీ నుండి ఫేవర్ ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా C23 అయినా, C20 అయినా, C16 అయినా కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సేమే అంటే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఉంటాయి. కాబట్టి అవి అందరికి ఉపయోగపడేటట్టు కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను నేను. ఓకే, ఎవరన్నా పర్వాలేదు, టీజీలో కూడా మీకు ఈ క్వశ్చన్స్ ఉంటే చదువుకోవచ్చు. ఓకే, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. డూ స్మాల్ ఫేవర్ ఫర్ మై సైడ్. ఓకే, ఇప్పుడైతే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అప్ టు 30 ఎలిమెంట్స్. సో అందులోనే మీరు దీని అంతా కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ ఉండదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, జస్ట్ అటామిక్ నెంబర్, ఎలిమెంట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫర్ సపోజ్ అటామిక్ నెంబర్ 1 హైడ్రోజన్ ఎలిమెంట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో 1s1. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే మీకు అట్లీస్ట్ ఏమంటారంటే మాయిలర్ చార్ట్ రావాలి, అర్థమవుతుందా? మాయిలర్ డయాగ్రామ్ అనొచ్చు, మాయిలర్ చార్ట్ అనొచ్చు, అది ప్రిపేర్ అవ్వండి, మీకు గూగుల్లో చాలా దొరికేస్తాయి. ఓకే, సో ఇలా ప్రతి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు అడుగుతాడు, ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, పక్కా అడుగుతాడు. దేనిదైనా అడగొచ్చు. రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అని అడిగితే అటామిక్ నెంబర్ 7 నైట్రోజన్ 1s2 2s2 2p3. 2p3 వరకు ఎందుకు రాసామంటే అక్కడ నైట్రోజన్ లోని అటామిక్ నెంబర్ 7 అంటే ఎలక్ట్రానిక్ ఫిల్లింగ్ అనేది 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ అయిపోయి, 2s2 అంటే ఇంకొక 2 అయిపోయి, ఇంకా మిగిలిపోయినవన్నీ 3 మిగిలాయి. ఎందుకంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి 1s2 లో 2 వెళ్ళిపోయి, 2s2 లో 2 వెళ్ళిపోయి, ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి కాబట్టి 2p3లోకి వెళ్ళాయి. ఓకే, బట్ P అనే దానిలోని మనం 6 వరకు అకామిడేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ 3 వరకే. ఎందుకంటే నైట్రోజన్ అనేది 3తో అయిపోయింది కాబట్టి సరిపోయింది కాబట్టి 3తో అయిపోయింది. అదే ఇక్కడ నియాన్ చూడండి, సేమ్ 10 అటామిక్ నెంబర్ అంటే మనం 10 ఎలక్ట్రాన్స్ ని వాటిల్లోనే అకామిడేట్ చేయాలన్నప్పుడు 1s2 2s2కి 4 అయ్యాయి, ఇంకా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా 2p6 లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే P అనేది మనకి 6 వరకు అకామిడేట్ చేసుకుంటుంది, px py pz, అర్థమైందా? సో కాబట్టి 6 వరకు అకామిడేట్ చేసుకుంటుంది కాబట్టి ఆ 10 ఎలక్ట్రాన్స్ 1s2 2s2 2p6కి సరిపోయాయి. అలాగా 3sకి ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే 11th ఎలక్ట్రాన్ వస్తేనే 3sకి వెళ్తుంది. సోడియం చూసారా, 1s2 2s2 2p6 3s1, ఎందుకంటే థర్డ్ ఆర్బిట్ కూడా మనకి ఫిల్ అవుతుంది, వెళ్తుంది, అర్థమవుతుందా? సో అది మ్యాటర్ ఇక్కడ అంతా. ప్రతిదానికి నేర్చుకోండి. మెయిన్ గా మీకు దేనికి అడుగుతాడంటే క్రోమియం అండ్ కాపర్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. క్రోమియం, కాపర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ అంటారు కదా మీరు IPL లో, అలాగే ఈ 24 అటామిక్ నెంబర్ క్రోమియం, 29 అటామిక్ నెంబర్ కాపర్ కి సపరేట్ గా క్వశ్చన్స్ ఎక్కువ అడిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చూడండి, అన్నిటికన్నా డిఫరెంట్ గా ఉంటది ఇది. ఓకే, కొంచెం చూసుకొని వెళ్ళండి అంతే. అన్నిట్లోని మీకు ఏంటి అంటే ఈ 4s ఫిల్ అయిన తర్వాతే 3Dలోకి వెళ్తుంది. బట్ ఈ ఏదైతే క్రోమియం ఉందో, క్రోమియం అండ్ కాపర్ లో మాత్రం 4s హాఫ్ ఫిల్ అయ్యి 3Dలోకి వెళ్తుంది, అంటే 4s ఫుల్ ఫిల్ అవ్వదు. చూసుకోండి ఇక్కడ 4s అనేది ఎంత వరకు అకామిడేట్ చేస్తుంది, మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే చేస్తుంది. బట్ ఇక్కడ మనకి S1 వరకు ఎందుకుంది అంటే అది ప్రిన్సిపల్ ప్రకారం హాఫ్ ఫిల్డ్ అయినా అయి ఉండాలి, ఫుల్ ఫిల్డ్ అయినా అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ S లో ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది, తర్వాత D లోకి నెక్స్ట్ 5 ఎలక్ట్రాన్స్ పంపిస్తారు. దాని ఎక్స్ప్లెనేషన్ అంతా అనవసరం, అందుకనే నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి క్రోమియం అండ్ కాపర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, 4s1 3d10, ఇక్కడ 4s1 3d5, అంతే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కూడా స్టార్టింగ్ నుండి 3p6 వరకు క్రోమియంలో కాపర్ లో ఒకటే, బట్ లాస్ట్ లో ఉన్న 4s1 అండ్ 3d5 అయితే ఇక్కడేమో 4s1 3d10 వస్తుంది అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్. ఓకే, ఎనర్జీ అటైన్ కోసం అలా ఫిల్ చేస్తారు దాన్ని. అర్థమైందా? మెయిన్ గా ఇవి చూసుకోవాలి, కీ పాయింట్స్ అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ అవసరం లేదు.
తర్వాత ఫండమెంటల్ పార్టికల్స్ అండ్ ఇట్స్ మాస్ చార్జ్ స్పెసిఫిక్ చార్జ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ పార్టికల్స్ మనకి 3 ఉన్నాయి: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. వాటి యొక్క సింబల్స్ E- P+N. ఓకే, న్యూట్రాన్ అనేది న్యూట్రల్ కాబట్టి N అని చెప్పి రాశారు అంతే. ఓకే, చార్జ్ ఇదిగోండి, ఇవి చార్జెస్ -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. ఓకే, +1.602 ఇంటూ 10⁻⁻19 C, అది ప్రోటాన్ యొక్క ఛార్జ్. అదే న్యూట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసినప్పటికి 0. ఓకే, అండ్ ఛార్జ్ రిలేటివ్ అవసరం లేదు, మాస్ ఇదే అవసరం లేదు, ఇదేం అవసరం లేదు. స్పెసిఫిక్ ఛార్జ్ చూసుకోండి. మళ్ళీ స్పెసిఫిక్ ఛార్జ్ వచ్చేసినప్పటికి ఎలక్ట్రాన్ కి 10.76 ఇంటూ 10⁻11 C/kg. అండ్ అలానే సేమ్ కిందని కూడా చూసుకోండి. అండ్ దీనికైతే 0. ఇది అడుగుతారు కాబట్టి నేను ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ డెఫినిషన్స్ అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అటామిక్ నెంబర్ ని వీడియో మొత్తం చూడండి. నేను ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చెప్తాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మరో డౌట్ ఉండక్కర్లేదు, చాలా ఉపయోగపడుతుంది. అటామిక్ నెంబర్ Z. ఓకే, దాంతో డిఫైన్ చేస్తారు అటామిక్ నెంబర్ ని, దాంతో మనం చూస్తాం. అండ్ అటామిక్ నెంబర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, అటామిక్ నెంబర్ అంటే ఏం లేదు, న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ లోని ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పడానికి మనం అటామిక్ నెంబర్ వాడతాము. అర్థమవుతుందా? దాన్ని డిఫైన్ చేస్తాము. ఓకే, అడిగినప్పుడు ఈ డెఫినేషన్ ఇది రాసి డినోటెడ్ బై Z అని చెప్పి రాసి, మీకు కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకొని కార్బన్ అనే అటామిక్ ఎలిమెంట్ ఉంది. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్. అంటే అటామిక్ నెంబర్ యాజ్ పర్ టేబుల్ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది పైన 6 కాబట్టి అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఈక్వల్స్ టు 6 అని అర్థమవుతుందా? అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు 6. ఓకే, అలాగే హైడ్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 1 కాబట్టి అటామిక్ ఏమంటారు దాన్ని, మీకు టేబుల్లో 1 లో ఉంటది కదా, పొజిషన్ 1 కదా. ఇప్పుడు అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అని అడిగితే Z ఈక్వల్స్ టు 1 అని రాస్తారు, మీనింగ్ ఇట్ హ్యాస్ 1 ప్రోటాన్ అని అర్థం. ఇక్కడ కార్బన్ Z ఈక్వల్స్ టు 6 అంటే మీనింగ్ ఇట్ హ్యాస్ 6 ప్రోటాన్స్ అని అర్థం. అంతే సింపుల్ గా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని డినోట్ చేయడానికి అటామిక్ నెంబర్ వాడతాం. ఎగ్జాంపుల్ కార్బన్ అటామిక్ నెంబర్ 6 కాబట్టి అందులో 6 ప్రోటాన్స్ ఉంటాయని అర్థం, అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, అండ్ మాస్ నెంబర్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. అర్థమవుతుందా? దానికోసం ఇది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కోసం డినోటెడ్ బై A. ఓకే, డినోటెడ్ బై A. అండ్ ఫార్ములా వచ్చేసినప్పటికీ ఇది కొంచెం ఇది మ్యాథ్స్ లా కాబట్టి డిఫరెంట్ గా పడింది, అంతకన్నా ఏం లేదు. A ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, అది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మాస్ నెంబర్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 16 అటామిక్ నెంబర్, అంతే కదా. ఆక్సిజన్ 16 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి అందులో? 8, అంతేనా? అండ్ న్యూట్రాన్స్ కావాలి అంటే దానికి సపరేట్ ఫార్ములా ఉంటది, అది నేను ఇస్తాను మీకు కింద. ఏమంటారు, ఇక్కడ మీకు సరిగ్గా ఈ ఫార్ములా సరిగ్గా పడలేదు, ఆ ఫార్ములా నేను మీకు కింద ఇస్తాను. న్యూట్రాన్స్ ఎలా ఫైన్ చేయాలి, ప్రోటాన్స్ అంటే ఫైన్ ఆల్రెడీ అటామిక్. ఒక్క నిమిషం, ఈ అటామిక్ నెంబర్ ద్వారా మీకు ప్రోటాన్స్ వచ్చేస్తాయి, బట్ న్యూట్రాన్స్ ఎలా వస్తాయి అనేది కూడా నేను కిందన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా? ఇక్కడ కిందన సరిగ్గా పడలేదు అందుకనే. ఓకే, అండ్ ఆర్బిటాల్, ఇది మీరు చదువుకోండి, నేను చెప్పడానికి ఏం లేదు, ఇంపార్టెంట్ అయినవి చెప్తా. ఆర్బిటాల్ అంటే ఏంటి అంటే, ఇదిగోండి డెఫినేషన్, పక్కా మీరు చదవాలి. చదివిన తర్వాత నీట్ గా షేప్స్ అడుగుతాడు. ఓకే, స్పెరికల్, డంబుల్, డబుల్ డంబుల్ అని చెప్పి మీరు ఇలా ఈ షేప్స్ వి వేసేస్తారు. అర్థమైంది? షేప్స్ పక్కా వేయాలి. S ఆర్బిటల్, P ఆర్బిటల్, D ఆర్బిటల్. డిఫైన్ ఆర్బిటల్ అండ్ డ్రా ద షేప్స్ ఆఫ్ S, P, D ఆర్బిటల్స్ అని చెప్పి అడుగుతాడు. ఈ షేప్స్ వేయండి, నేను చెప్పడానికి ఏం లేదు అందులో. ఓకే, ఇవి నేను కరెక్ట్ గానే ఎడిట్ చేశాను, మళ్ళీ మారిపోయినట్టు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూద్దాం, ఇవి లాస్ట్ లో చూద్దాము. ఓకే, ఇవి ప్రాబ్లమ్స్, ఫస్ట్ థియరీ కంప్లీట్ చేస్తాను. మీరు మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? నేను మాత్రం కింద ప్రోటాన్స్ కి న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ చేయాలని ఫార్ములా కూడా ఇస్తా. ఇక్కడ కూడా ఉంది, చూపిస్తాను ఆగండి. నెక్స్ట్, అది అయిపోయింది ఫస్ట్ యూనిట్. సొల్యూషన్, సొల్యూట్ అండ్ సాల్వెంట్, దీని యొక్క డెఫినిషన్.
So here pH ఫార్ములా మైనస్ లాగ్ H ప్లస్, ఓకే. అండ్ pH లెస్ దెన్ 7 ఉంటే మనకి ఎసిడిక్ అని, pH ఈక్వల్స్ టు 7 న్యూట్రల్ అని, pH గ్రేటర్ దెన్ 7 బేసిక్ ఆల్కలిన్ సొల్యూషన్ అని చెప్పి చెప్తారు. అండ్ కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు వీడియో చూస్తే ఇట్స్ వెల్ డన్ అమ్మా నిజంగా. అండ్ ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు ఒక థాట్ అనేది వస్తుంది, వింటారు కాబట్టి ఒకేలా ఇలా రాయాలని చెప్పి, తర్వాత మీరు చదవండి, చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ షార్ట్స్, ఓకే. ఖచ్చితంగా వీడియోని ఆపి ఒకసారి పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ కూడా చేయండి వీడియోని, ఓకే. అండ్ కండక్టర్ అంటే మీ అందరికీ తెలుసు, ఆ మెటీరియల్ దట్ అలౌస్ ది ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో, ఓకే. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వస్తుంది మనకి, అది కండక్టర్. అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ కాపర్, సిల్వర్ అండ్ అల్యూమినియం, ఓకే. అండ్ ఈవెన్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే మెటీరియల్ హూస్ కండక్టివిటీ లైస్ బిట్వీన్ ఎ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సెమీ కండక్టర్ ఉండడం వల్ల ఇప్పుడు ఎంత అడ్వర్స్ మనకి అన్ని వచ్చేసాయి, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ అన్ని కూడా. సెమీ కండక్టర్ లేకపోతే పాసిబిలిటీ ఉండేది కాదు. అది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కి తెలుస్తుంది, ఎవరైనా చదువుంటే, ఇంకా స్టార్టింగ్ ఇయర్స్ లో కాబట్టి చదవపోయి ఉండొచ్చు. అండ్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే మెటీరియల్ దట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఇట్ హ్యాస్ వెరీ ఫ్యూ ఆర్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇన్సులేటర్ ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయదు, దానివల్ల మనకి ఈవెన్ చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, రబ్బర్, గ్లాస్, వుడ్, అవేవి కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవు, ఓకే. ఈవెన్ ప్లాస్టిక్ కూడా. అండ్ ఎలక్ట్రోలైట్ అండ్ నాన్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే సబ్స్టెన్స్ దట్ డిసోసియేట్స్ ఇంటూ అయాన్స్ ఇన్ అ సొల్యూషన్ అండ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ ఎలక్ట్రోలైట్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ ఇది నాన్ ఎలక్ట్రోలైట్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్, ఓకే. ఇంపార్టెంట్ అనిపించినవి నేను బాగా చెప్తున్నాను. ఫస్ట్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. కెమికల్ ఈక్వలెంట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రీప్లేసెస్ 1 mole ఆఫ్ అనదర్ ఎలిమెంట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ప్రతి ఒక్క డెఫినేషన్ ఒకలా ఉండదు, నేను చెప్పింది రాంగ్ అని కాదు, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నది రైట్ అని కాదు, ఐ మీన్ తప్పని కాదు కూడా, అది కూడా తప్పని కాదు. బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా డెఫినేషన్స్ రాస్తారు, అన్ని డెఫినేషన్స్ యూ కెన్ రైట్, కరెక్ట్ డెఫినేషన్ ఏది రాసినా మార్కులు పడతాయి. అండ్ దాని యొక్క కెమికల్ ఈక్వలెంట్ యొక్క ఫార్ములా. అండ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే the mass of a substance deposited or liberated at electrode when 1 coulomb of charge is passed through an electrolyte is an electrochemical equivalent. దాని యొక్క ఫార్ములా ఫ్రమ్ ఫారడేస్ లా నుంచి తీసుకుంటే కెమికల్ ఈక్వలెంట్ బై 96,500 అంటే 1 కూలుంబ్ అని అర్థం, ఓకే. అంతే. అండ్ గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ అ మినిట్. అండ్ గాల్వానిక్ సెల్ ఖచ్చితంగా మీరు చదవాలి, ఓకే. వాటి యొక్క డిఫరెన్సెస్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే అవుతుంది, ఓకే. యా, దట్స్ ఇట్, ఓకే. చిన్న మెసేజ్ వచ్చింది, ఓకే. ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటంటే, ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గాల్వానిక్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్ మనకు తెలిసినట్టే, ఓకే. అండ్ చూడండి, ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ టు ఎలక్ట్రికల్, దట్ ఈస్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ గాల్వానిక్ సెల్. అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈస్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఇది మీరు బాగా చూసుకొని తీసుకోండి స్క్రీన్ షాట్, ఇది బాగా రాయాలి, ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. చదవండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని చెప్తా. ఇన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ యానోడ్ ఈజ్ నెగిటివ్, యానోడ్ ఈజ్ నెగిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ పాజిటివ్. కన్ఫ్యూజ్ అయ్యి రాస్తారు. అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈజ్ నథింగ్ బట్ గాల్వానిక్ సెల్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎలక్ట్రోకెమికల్ సెల్ కి ఎలక్ట్రోలైటిక్ సెల్ కి డిఫరెన్స్ అని ఫీల్ అవుతారు, మళ్ళీ తేడాగా ఉంటుంది మీకు, ఓకే. సో ఎలక్ట్రోకెమికల్ సెల్ బదులు గాల్వానిక్ సెల్ అని చెప్పి రాయండి. అండ్ ఆ గాల్వానిక్ సెల్ లోని మనకి యానోడ్ ని నెగిటివ్ కింద, క్యాథోడ్ ని పాజిటివ్ కింద. అదే ఇక్కడ చూస్తే ఎలక్ట్రోలైటిక్ సెల్ లోని యానోడ్ పాజిటివ్ అయ్యి క్యాథోడ్ నెగిటివ్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆపోజిట్ గా దాని రివర్స్ లో రాసేయచ్చు ఇంకో సెల్ కి, అర్థమైందా? అంతే. అండ్ ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ నుండి క్యాథోడ్ కి ఫ్లో అయితే, ఇందులో వచ్చేసినప్పటికీ ద ఎలక్ట్రాన్స్ ఆర్ సప్లైడ్ బై ది ఎక్స్టర్నల్ బ్యాటరీ విచ్ ఇస్ కనెక్టెడ్. మన ఎలక్ట్రోలైటిక్ సెల్ మీకు చేసుంటే అందులో మీరు ఎక్స్టర్నల్ బ్యాటరీ ఒకటి కనెక్ట్ చేస్తారు, దాని నుంచి మనకి ఎంటర్ అవుతాయి త్రూ క్యాథోడ్ అండ్ కేమ్ అవుట్ త్రూ యానోడ్ అట, ఓకే. బ్యాటరీ నుండి ఎంటర్ అయ్యి త్రూ క్యాథోడ్ అండ్ కేమ్ అవుట్ ఫ్రమ్ యానోడ్. ఇది మాత్రం యానోడ్ టు క్యాథోడ్, అక్కడ క్యాథోడ్ టు యానోడ్, అంతే. డిఫరెన్స్ రివర్స్ లో ఉంది, అంతే, ఓకే. ఇది మీరు రాయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ టెక్నాలజీ ఆర్ వాటర్ ట్రీట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లిస్ట్ అవుట్ సాల్ట్స్ దట్ కాజెస్ హార్డ్ వాటర్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఫార్ములా. హార్డ్ వాటర్ అవడానికి గల
సాల్ట్స్ ఏంటి, వాటి యొక్క పేర్లు, కెమికల్ ఫార్ములాలు అక్కడ రాశాను, చదవండి. కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫైట్ అండ్ కాల్షియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. హార్డ్నెస్ యొక్క క్లాసిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పిన 6 సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 2 టెంపరరీ హార్డ్నెస్ కాస్ట్ చేస్తాయి, ఇంకొక 4 పర్మనెంట్ గా హార్డ్నెస్ కాస్ట్ చేస్తాయి. సో టెంపరరీ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ ఏంటంటే ఇగో ఇవి కాల్షియం అండ్ మెగ్నీషియమ్స్ బైకార్బోనేట్స్, అవి టెంపరరీ హార్డ్నెస్. అదే పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేసినప్పటికీ సల్ఫైట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం, అదే రాశాడు అందులో, అంతే. అండ్ 3 క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ప్యూరిటీ, క్వాలిటీ. ఓకే, మనిషి క్వాలిటీ అంటే ఏం చెప్తాం, మంచోడని లేదా చెడ్డోడని అలా చెప్తాం కదా, అలానే డ్రింకింగ్ వాటర్ యొక్క క్వాలిటీస్ అంటే దానికి మంచి ప్యూరిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఏమంటారు, ఐ మీన్ అవి ఉంటే అది మంచి డ్రింకింగ్ వాటర్ అవుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ క్వాలిటీస్ నేను చెప్తున్నానో ఆ క్వాలిటీస్ ఏవైతే దానికి మంచిగా ఉన్నాయనుకో మంచి డ్రింకింగ్ వాటర్ అవుతుంది, లేదనుకుంటే హార్డ్ వాటర్ అవుతుంది, అంతే. ఓకే, ప్యూరిటీ ఉండాలి అండ్ క్లియర్ అండ్ కలర్లెస్ గా ఉంటది అండ్ ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్. ఇది క్వాలిటీ. షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అన్ప్లెజెంట్ స్మెల్. తాగేటప్పుడు టేస్ట్ కానీ స్మెల్ కానీ డిఫరెంట్ గా ఉంటే మనం తాగం కదా. సో ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్ గా ఉంటేనే అది మంచి డ్రింకింగ్ వాటర్ అవుతుంది. అది క్వాలిటీలో మనం క్వాలిటీ మెట్రిక్ ఫర్ డ్రింకింగ్ వాటర్, అర్థమవుతుందా? అండ్ pH లెవెల్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎక్కువైనా తక్కువైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి pH వల్ల. అండ్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండకూడదు, క్లోరిన్ అని, లెడ్ అని, ఆర్సెనిక్ అని, అవన్నీ కూడా చాలా హెల్త్ కి ఇంపార్టెంట్ గా వాటర్ వల్లే వస్తాయి ఏవైనా కూడా. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్ అనేది ప్రివెంట్స్ సోప్ లేదరింగ్, అంటే సోప్ కన్సంప్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది హార్డ్ వాటర్ కనుక మనం యూజ్ చేస్తే. అండ్ స్కేలింగ్ ఇన్ పైప్స్ అండ్ బాయిలర్స్, అర్థమవుతుందా, పాడైపోతాయి పైప్ లైన్స్, వాటర్ హీటర్స్, బాయిలర్స్ ఈ హార్డ్ వాటర్ వల్ల. డ్యామేజ్ టు ఫ్యాబ్రిక్ అండ్ యూటెన్సిల్స్, ఓకే, చాలా ఇవైపోతాయి, స్టెయిన్స్ పెట్టేస్తాయి హార్డ్ వాటర్ ఉండడం వల్ల. అండ్ థర్మోప్లాస్టిక్స్ అండ్ సెట్టింగ్ ప్లాస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎస్ఏ కింద కానీ షార్ట్ కింద కానీ చదవండి. నేను ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా చదవాలి, ఎందుకంటే ఎస్ఏ కింద రావచ్చు, షార్ట్ కింద రావచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్స్. నాన్ బయోడిగ్రేడబుల్, అసలు ఆ భూమిలో మీకు కలవు తెలుసు, నాన్ బయోడిగ్రేడబుల్, అందుకే కదా బయట కూడా మనకి ప్లాస్టిక్స్ యూజ్ చేయొద్దు అంటున్నారు. టాక్సిసిటీ, సమ్ ప్లాస్టిక్ రిలీజ్ హార్మ్ఫుల్ కెమికల్స్ విచ్ ఈస్ వెరీ ఐ మీన్ మనం పీల్చుకుంటే అది చాలా ఇబ్బంది అయిపోద్ది, ఎస్పెషల్లీ వెన్ బర్న్డ్, కాల్చేటప్పుడే కదా కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అందుకే టాక్సిసిటీ అంటున్నాడు. And next, weak at high temperatures. Most plastics soften or degrade at high temperatures, limiting their use in heat intensive applications. So idoka application. Okay, I mean disadvantages. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాస్టిక్, లైట్ వెయిట్ ఉంటుంది, అందరికీ తెలుసు. కరోజన్ రెసిస్టెన్స్, ఎప్పుడైనా మనకి రస్ట్ పడడం చూసారా, ప్లాస్టిక్స్ చాలా అసలు పట్టవు. అండ్ గుడ్ ఇన్సులేటర్స్, అందుకే చాలా రోజులు వాడతారు రస్ట్ ఉండవు కాబట్టి ప్లాస్టిక్స్ ని. గుడ్ ఇన్సులేటర్స్ కూడా ఎలక్ట్రిసిటీని అసలు మీకు జనరేట్ చేయవు, ఎందుకంటే అది ఇన్సులేటర్ కాబట్టి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ న్యాచురల్ రబ్బర్, వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చరల్ ఫార్ములాని మీరు చూసుకోండి. ఓకే, న్యాచురల్ రబ్బర్ కోసం ఐసోప్రిన్ అని చెప్పి, ఇట్స్ పాలిమర్, ఐసోప్రిన్ పాలిమర్ తో తయారవుతుందని చెప్పి రాస్తారు. ఓకే, దట్స్ ఇట్, అండ్ ఫార్ములా రాస్తారు. అండ్ రా రబ్బర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అందులో ఏంటంటే ఎలాస్టిసిటీ ఉంటుంది, ఎలాస్టిక్ ఇన్ నేచర్ ఉంటుంది అది, అండ్ అలానే సాఫ్ట్ గా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్, ఇట్ రిపల్స్ వాటర్ అండ్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ ఇట్, అర్థమవుతుందా. ఇన్సులేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది, సేమ్ యాజ్ లైక్ ప్లాస్టిక్స్, అండ్ లో టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, అందుకనే వెరీ వీక్ గా ఉంటాయి అవి. అండ్ ఫ్యూయల్స్ వచ్చేసినప్పటికీ, ఫ్యూయల్ ఈజ్ అ సబ్స్టెన్స్ విచ్ ఈస్ కంబస్టిబుల్ కదా, ఆ ఫ్యూయల్ ఈజ్ అ సబ్స్టెన్స్ దట్ ప్రొడ్యూసెస్ హీట్, అంతేగా, అండ్ ఎనర్జీ వెన్ బర్న్డ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అది లేకపోతే ఫ్యూయల్ అనేది ఇది అవ్వదు, ఓకే, జనరేట్ చేయదు హీట్ ని కానీ ఎనర్జీని కానీ. ఫ్యూయల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, డొమెస్టిక్ పర్పసెస్, అర్థమవుతుందా ఇది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ ఏంటి అంటే, మనకి హై కలరిఫిక్ వాల్యూ ఉండాలి, అప్పుడే అది గుడ్ ఫ్యూయల్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, అండ్ ఈజీ అవైలబిలిటీ దొరుకుతుంది. అండ్ లో రెసిడ్యూ ఫార్మేషన్, అంటే పొగ, పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ కంబషన్ తక్కువగా ఉండాలి, మినిమల్ ఉండాలి అవి. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ ఎలా ఉంటే గుడ్ మెట్రిక్స్ అవుతాయి ఫ్యూయల్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్ అనేది బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఉంటుంది, బేస్డ్ ఆన్ అక్కరెన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్స్ లో 3 టైప్స్ ఉంటాయి, సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, లిక్విడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, గ్యాసియస్ ఫ్యూయల్స్ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ అక్కరెన్స్ లో న్యాచురల్ ఫ్యూయల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఫ్యూయల్ ఉంటుంది. సాలిడ్ ఫ్యూయల్స్ లో వచ్చేసినప్పటికీ వుడ్, కోలు, చార్కోల్, కోకో, అవి సాలిడ్ ఇన్ ఫామ్, అంటే మీకు కనిపిస్తాయి, పట్టుకోగలరు. బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఫ్యూయల్ లో వుడ్ ఉంది, పట్టుకోగలరు, కోల్ ఉంది, టచ్ చేయగలరు, కాబట్టి అది లిక్విడ్ ఫ్యూయల్స్. పెట్రోల్, డీజిల్ అవన్నీ లిక్విడ్ ఇన్ ఫామ్ ఉంటాయి. గ్యాషియస్ ఫ్యూయల్ అంటే మనం ఎల్పిజి వాడుతున్నాం ఇంట్లో, అది ఒక ఎగ్జాంపుల్. ఓకే,
లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అండ్ బేస్డ్ ఆన్ అక్కరెన్స్ అంటే న్యాచురల్గా వచ్చేవి కొన్ని, ఆర్టిఫిషియల్గా ఉన్నవి కొన్ని. డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైనా అనొచ్చు. పొల్యూటెంట్ అంటే ఆ సబ్స్టెన్స్ దట్ కాజెస్ హార్మ్ ఆర్ అన్డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ వెన్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్, వాటర్ ఆర్ సాయిల్. ఎందులో ఉన్నా, అది వాటర్లో ఉన్నా, ఎయిర్లో ఉన్నా, సాయిల్లో ఉన్నా కూడా అన్డిజైరబుల్ చేంజెస్ అనేది ఎన్విరాన్మెంట్ కి తెస్తుంది. అదే అలాంటి టైప్ ఆఫ్ ఏంటంటే మనకి CO ఉంది, ఐ మీన్ కార్బన్ మోనాక్సైడ్ ఉంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, ప్లాస్టిక్ వేస్ట్ కనుక సాయిల్లో ఉందనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది, అది డిగ్రేడబుల్ కాదు అది. కాబట్టి చాలా ఇబ్బంది, ఇయర్స్ ఆఫ్ అందులో ఉండిపోతుంది, విచ్ ఎఫెక్ట్స్ ఈవెన్ ఓషన్ లో ఉన్నా కూడా ప్లాస్టిక్ అనేది చేపలు తింటే దానివల్ల హ్యూమన్స్ ఎవరైతే దాన్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇవన్నీ చెప్పక్కర్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ గా బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. పొల్యూషన్, ద కంటామినేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ డ్యూ టు ఇంట్రడక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ లీడింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే, పొల్యూషన్ అనేది మీ అందరికీ తెలుసు, ఒకవేళ కనుక లిమిట్ లో లేకపోతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. అండ్ కంటామినెంట్ అంటే ఇట్స్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్, వాటర్ ఆర్ సాయిల్, ఎక్కడైనా ఉండొచ్చు, విచ్ మే నాట్ నెసెసర్లీ బీ హార్మ్ఫుల్ బట్ రెడ్యూసెస్ క్వాలిటీ. అర్థమవుతుందా? అంటే ఇది ఏమి హార్మ్ఫుల్ కాదు, ఈవెన్ డస్ట్ పీల్చారు అనుకోండి మీకు అంత హార్మ్ఫుల్ కాదు, బట్ ఏంటంటే ఎయిర్ యొక్క క్వాలిటీని మీకు దెబ్బతినేలా చేస్తుంది, డస్ట్ కానీ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ వాటర్ కానీ. అర్థమవుతుంది? ఈవెన్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇప్పుడు మనం తాగే వాటర్ లోని పర్ఫెక్ట్ గా ఉండవు, దానికి మళ్ళీ సపరేట్ మీటర్స్ కూడా ఉంటాయి. అవి మనం చూసుకొని ఎంత ఉంది, పీపీఎం ఎంత ఉంది అని చూసుకొని మనం తాగుతాం. గుడ్ పీపీఎం ఉన్న వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మోడరేట్ లో ఉన్నది అనుకుంటే కొంచెం పర్వాలేదు, అంతకన్నా పూర్ పీపీఎం లో ఉన్న వాటర్ ని మనం తాగితే కనుక అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలానే ఈ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎలా ఉంటాయో వాటర్ లో, అది మరీ హార్మ్ఫుల్ కాదు, ఇట్ నాట్ మీటింగ్ ఎనీ అదర్ థ్రెషోల్డ్స్, లైక్ ఇంకా ఎక్కువ ఉంటే గనక మనకి హార్మ్ఫుల్, అందుకని అలా మెన్షన్ చేస్తాడు కంటామినెంట్ అనేది. ఓకే, రిసెప్టర్ అండ్ సింక్, ఈ రెండిటి కూడా చూడండి చాలా జాగ్రత్తగా. లివింగ్ ఆర్గనిజం ఆర్ సిస్టమ్ దట్ ఈస్ ఎఫెక్టెడ్ బై పొల్యూషన్, ఎగ్జాంపుల్ హ్యూమన్, ప్లాంట్స్, వాటర్ బాడీస్. ఓకే, పొల్యూషన్ కి ఎఫెక్ట్ అయ్యేవి రిసెప్టర్ అంటే హ్యూమన్స్ కానీ, ప్లాంట్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే సమ్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కి మనం ఎఫెక్ట్ అవుతున్నాం, అందుకే మనల్ని రిసెప్టర్స్ అంటారు. సింక్ అంటే ఏంటి అంటే ఇవి చూడండి, న్యాచురల్ సిస్టమ్ దట్ అబ్జార్బ్స్ అండ్ న్యూట్రలైజెస్ పొల్యూటెంట్స్. పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి నేచర్ లోని, అవి న్యాచురల్ సిస్టమ్స్ అబ్జార్బ్ చేసుకొని న్యూట్రలైజ్ చేస్తాయి కొంతవరకు కూడా ఎఫెక్ట్స్ తగ్గడానికి. ఫర్ సపోజ్ మీకు ఫారెస్ట్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్ అనేది అది అబ్జార్బ్ చేసుకుంటది కదా నైట్ టైమ్స్, అందుకే కదా ఉండొద్దు అంటారు. సో అవన్నీ కూడా ఏంటంటే అంత ఎక్కువ మంచి కాదు, బట్ అవి అబ్జర్వ్ చేసి న్యూట్రలైజ్ చేస్తాయి, కొంత పొల్యూటెంట్స్ తగ్గిస్తాయి. ఓకే, ఓషన్స్ కూడా అంతే, CO2 సింక్స్ అవి. అండ్ ఇప్పుడు చెప్పే 3 డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్, మీ చదువుకోవచ్చు, ఇంకెంతకన్నా ఏం చెప్పక్కర్లేదు. 3 DO, COD, BOD. ఓకే, డిజాల్వ్డ్ ఆక్సిజన్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఎక్కువ సార్లు అడిగే డెఫినేషన్స్. అండ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ అ పర్సన్ కెన్ ఎక్స్పోజ్డ్ వితౌట్ అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఓవర్ ఎ స్పెసిఫైడ్ టైం. ఒక గ్యాస్ ఉందనుకోండి, ఓకే, ఒక కెమికల్ ఉందనుకోండి, ఆ గ్యాస్ కానీ ఏదో ఒకటి, అది ఎంతవరకు మనం తీసుకుంటే మంచిది కాదు, ఎంతవరకు తీసుకుంటే మనం కాయగలం, అంతకన్నా ఇంకా అదర్ థ్రెషోల్డ్ మీట్ అయ్యి ఆ థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఎఫెక్ట్ ఉంటుంది హెల్త్ కి అని చెప్పి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ చెప్తుంది అంతే. ఒక కాన్సన్ట్రేషన్ ని ఎంత మాక్సిమం విత్స్టాండ్ చేసుకోగలమో దాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటారు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే విచ్ కెన్ బి వెరీ డేంజరస్. అదే. అండ్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చదువుకుంటారు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్. అండ్ నాన్ రెన్యూబుల్ అయితే కోల్, పెట్రోలియం, అవి చూసుకోవాలి. అండ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ అండ్ షార్ట్. యాసిడ్ రెయిన్ కాజెస్ దేని వల్ల వస్తుంది అంటే ఎమిషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫ్రమ్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్, కాల్చడం వల్ల మనకి SO2 అండ్ NOs మనకి రిలీజ్ అయ్యి యాసిడ్ రెయిన్ పడేటట్టు చేస్తాయి. అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ అండ్ పవర్ ప్లాంట్స్, చాలా తెలుసు, అందుకే ఇండస్ట్రీస్ ఊరికి ఎక్కడో దూరంలో కడతారు డ్యూ టు దిస్ కాజెస్. ఓకే, అండ్ వెహికల్ ఎగ్జాస్ట్ కూడా, వెహికల్స్ కూడా తక్కువ వాడాలి, అందుకని అస్తమానం ఆన్ చేయకూడదు ఎక్కువ. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల యాసిడ్ రెయిన్ పడతాయి. ఇప్పుడు యాసిడ్ రెయిన్ పడడం వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఇవి కాజెస్. మరి ఎఫెక్ట్స్ ఏంటంటే సాయిల్ అండ్ రెడ్యూసెస్ ఫెర్టిలిటీ, పంట పొలాలకి చాలా ఇబ్బంది అవుతుంది యాసిడ్ రెయిన్ పడడం వల్ల, మంచిది కాదు. ఓకే, యాసిడ్ రెయిన్స్ అనేవి అస్సలు మంచివి కాదు. ఓకే, అండ్ హార్మ్స్ అక్వాటిక్ లైఫ్, అంటే లోపల సముద్రంలో ఉన్న వాటికి అస్సలు మంచిది కాదు, వాటిని కూడా ఇబ్బంది పెడతాయి. అండ్ కరోడ్స్ బిల్డింగ్స్ పాడైపోతాయి, మాన్యుమెంట్స్, మెటల్స్ పాడైపోతాయి. మెటల్స్ ఇప్పుడు చూడండి, మీకు వర్షాలు పడేటప్పుడు యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల బయట మీకు ఈ స్టీల్ వి అండ్ ఇవన్నీ ఉంటాయి కదా బయటవి, ఆ మెటల్స్ అన్ని కూడా రస్ట్ అయిపోతాయి. చాలా వర్షాకాలంలో ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటది, అది బయట ఏం పెట్టినా కూడా కొంచెం రస్ట్ కనిపిస్తుంది, అది డ్యూ టు దిస్ యాసిడ్ రెయిన్స్. అండ్
కాసెస్ రెస్పిరేటరీ డిసీజెస్ అండ్ హ్యూమన్. యాసిడ్ రెయిన్ వల్ల ఏంటంటే మనకి రెస్పిరేటరీ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ కూడా రావచ్చు అని చెప్పి రాశాడు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఐ మీన్ ఎఫెక్ట్, కాసెస్ అండ్ ఎఫెక్ట్స్ ఏంటి. ఎక్సెసివ్ ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే CO2, CH4 అండ్ నో CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అని అర్థం. CFCs అంటే ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ వెహికల్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రావచ్చు. దీనివల్ల ఐ మీన్ అండ్ ఇంకొక కాజ్ ఏంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల అంటే, ఐ మీన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రావడానికి గల కాజ్ ఏంటి అంటే, దేని వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది అంటే డిఫారెస్టేషన్, చెట్లని వాటిని తీసేయడం వల్ల, చాలా బిల్డింగ్స్ కట్టడం వల్ల తీసేస్తున్నారు కదా, వాటి వల్ల డిఫారెస్టేషన్ వల్ల CO2 అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది ట్రీస్, దాని వల్ల కూడా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల. అండ్ ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దేని వల్ల వచ్చిందో చూసాం. దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, ఎవ్రీ ఇయర్ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి అది కూడా ఒక ఎఫెక్ట్. మెల్టింగ్ ఆఫ్ ఐసెస్, ఆ ఐసెస్ అలా పెరిగిపోవడం వల్ల వాటర్ అవైలబిలిటీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఎర్త్ సర్ఫేస్ అనేది తగ్గిపోయి వాటర్, ఐ మీన్ ఏదైతే ఉందో వాటర్ ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంది. మీ అందరికీ తెలుసు 3 parts ఆఫ్ వాటర్ ఉంది, 1 part ఆఫ్ మాత్రమే ఇది ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్ మీకు ఇదైపోవడం వల్ల. అండ్ ఇంక్రీజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఫ్లడ్స్ రావడం, డ్రాట్స్ అంటే మీకు లైక్ ఏమంటారు ఇప్పుడు చెప్పాను కదా నీకు, కరువు, అలా ఆ టైప్. అండ్ డిస్రప్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ లాస్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అందరూ చదవండి, మళ్ళీ చదవండి. అర్థం కాకపోతే నేను చెప్పడం వరకు చెప్పేసాను చాలా సార్లు. నేను కింద కమెంట్స్ లో ఏమైనా చెప్పాలనుకుంటే రాస్తాను, చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.